ద కీ ఆఫ్ నాలెడ్జ్ బైబిల్ పాడ్కాస్ట్ కార్యక్రమానికి మీకు శుభాభివందనాలతో స్వాగతం పలుకుతున్నాను. మనతో ఈరోజు స్టూడియోలో జేమ్స్ జగదీష్ గారు ఉన్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు అన్న. ఐ ఆల్వేస్ కాల్ హిమ్ యాస్ అన్న, సో నేను అన్నానే సంబోధిస్తాను. కాబట్టి యూ కెన్ కాల్ మీ యాస్ ప్రభు. బ్రదర్, ఈరోజు మనం అన్న మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆ విషయాన్ని పరలోక రాజ్యాన్ని ప్రభు పోల్చి మాట్లాడుతున్నాడంట. అంటే దాని గురించి మీ యొక్క ఆలోచన చెప్పండి, ఎలా మీ యొక్క అండర్స్టాండింగ్. ఈ పరలోక రాజ్యాన్ని కోసం అందరూ సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడడంలో ఒక 10 మంది కన్యకలను చూపించి చెప్తున్నాడు ప్రభు. అంటే పరలోక రాజ్యానికి అందరూ సిద్ధపడుతున్నారు. అయితే వీరిలో 2వ వచనంలో 5 మంది ఏమో బుద్ధి లేని వారంట, 5 మంది ఏమో బుద్ధి గలవారు. అంటే మీరు చెప్పిన విధంగా అందరూ సిద్ధపడుతున్నారు. ఆల్ ఆర్ ప్రిపేరింగ్. అందరికీ పరలోకం పోవాలనే ఇష్టం, ఆశ ఉంది. అందరూ కూడా పరలోక రాజ్యం పోవాలని, ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని ఆలోచన ఉండదు అసలు కళ్ళలో కూడా. వండర్ఫుల్ విషయాన్ని చెప్పారు మీరు. అయితే ఎంత ఆశ ఉన్నా కానీ సిద్ధపడ్డ విషయంలో కొంచెం లోపం ఉంది. అయితే 5గురేమో బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి. అయితే దేవుని రాజ్యంలోకి పోవడానికి బుద్ధితో సంబంధం ఉందా అంటే ఉంది. అంటే మనం వయసుగా లేకపోతే దేవుని రాజ్యానికి ప్రవేశించలేము. అసలు వండర్ఫుల్ పాయింట్ హోలీ స్పిరిట్ ఈస్ మేకింగ్ హియర్. అవును కదా. అసలు తర్వాత చెప్తాడు ఇక్కడ ఏంటి అంటే పోలిక చెప్తున్నాడు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని, అంటే ఫస్ట్ బుద్ధి గల వారి గురించి చెప్పట్లా, వీళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళని ముందుగా చెప్తున్నాడు మనకి. వీళ్ళు దివిటీలు ఉన్నాయి వాళ్ళకి, దే ఆర్ హ్యావింగ్ ద ల్యాంప్స్ అండ్ తమతో కూడా నూనె, దివిటీలు వెలిగించడానికి కావాల్సిన నూనె మాత్రం వాళ్ళు మర్చిపోయారు. అసలు ఎంత ఫూలిష్ థింగ్. దే ఆర్ ఫూలిష్ కదా. ముఖ్యమైనది దేవుని అమ్మ ఒకసారి అన్నది. ఇక్కడ వాళ్ళు బుద్ధి గలవారంట, తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారంట. ద వైస్ టుక్ ఆయిల్ ఇన్ దేర్ వెజల్స్ విత్ దేర్ ల్యాంప్స్. అంటే ల్యాంప్స్ని, ఆ వెజల్స్ ఆయిల్ క్యారియర్స్ని వేరు చేసి చూడకూడదు, రెండు కలిపి చూడాలి. ఎందుకంటే రెండు అవసరమే. ఆయిల్ అనేది లేకపోతే దివిటి ఎలగదు కదా. అంటే దివిటి ఉన్నా, దివిటిలో ఆయిల్ లేకపోతే దాని వల్ల ఉపయోగం లేదు. అంటే ఇక్కడ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలన్న ఆలోచన ఉంటే సరిపోదు. దానికి సిద్ధపాటు, దానికి కావాల్సిన అన్ని కూడా మనం సమకూర్చుకోవాలి. ఆ బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లేనటువంటి, అంటే క్రియలు లేని విశ్వాసం ఎలా మృతమో, అలాగే జ్ఞానము లేనటువంటి సిద్ధపాటు కూడా ఉపయోగం లేదనే కదా మనం ఇక్కడ చూస్తున్నాం. అవును. తర్వాత 5వ వచనంలో పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికే నిద్రపోయారంట. అర్ధరాత్రి వేళ. అంటే దీని యొక్క మెయిన్ బాటమ్ లైన్ ఏంటి అంటే, అర్ధరాత్రి అందరూ అంటే అనుకోనటువంటి సమయంలో ప్రభు యొక్క రాకడ ఉంటది. అది ప్రభువే తెలియజేశాడు. దొంగ వాళ్ళే వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు కదా. అంటే అన్నోన్ టైంలో వస్తాడు. అయితే పెళ్లి కొనలను ఎదుర్కోవడానికి రండి అన్నప్పుడు అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచారు. చూడండి, 10 మంది లేచారు, నాట్ 5 పీపుల్. అందరూ లేచారు, తమ దివిటీలో చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలో ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగారు. వీళ్ళని అడిగారు. ఏమంటున్నారంటే, నీది నాకు ఇచ్చు కదా అంటే. చూసారా ఎంత సిల్లీగా ఉన్నారు. డాడీ, నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నీ విశ్వాసం నాకు ఈ డాడీ, నేను కూడా పరలోకం వస్తాను. మమ్మీ, నువ్వు బాప్టిజం తీసుకున్నావు కదా మమ్మీ, నీ బాప్టిజం నాతో షేర్ చేయి మమ్మీ. ఇట్స్ నాట్ ఫుడ్ టు షేర్, ఇట్స్ నాట్ సమ్ మనీ టు షేర్. అదే ఎజికేల్ గ్రంథంలో అంటాడు, తండ్రి దోషములు కుమారుని దోషం తండ్రికి రావని ఆల్రెడీ చెప్పేశాడు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, షేర్ యువర్ ఆయిల్ విత్ us. అయితే వాళ్ళు అన్నారు, వారు అందుకు బుద్ధిగల కన్యకలు, మీకును మాకును ఇది సాలదు, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి. అంటే మీకు మాకు సరిపోతుంది. నా బ్యాప్టిజం ఇట్ ఓన్లీ అప్లికబుల్ టు మీ. నా రక్షణ నాకే, నీ రక్షణ నీకే. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, నువ్వు వెళ్ళి మళ్ళా ఎప్పుడు ఆయన అబ్రహాం చెప్తాడు కదా,
అబ్రహాము ధనవంతుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, అయ్యా మీరు అక్కడికి మేము ఇక్కడికి రాలేము కాబట్టి ఇంక నీ లైఫ్ అంతా ఇలా అంటే, ధనవంతుడు ఒకసారి షాక్ అవుతాడు. అయ్యా నాలాంటి జీవితాలనే నాకు 5 సహోదరులు వాళ్ళు జీవిస్తున్నారు, అప్పుడు లాజర్ను పంపించయ్యా అంటే, లాజర్ను పంపించడానికి కుదరదు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పింది వింటే సరిపోతుంది, ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళి చెప్పినా గానీ వాళ్ళే మారేది ఉండదు, కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మేము ఇస్తే సరిపోదు, మీరు బాప్తిజం పొందంటే వెళ్ళండి, వాక్యం వినండి, అప్పుడు వెళ్ళండి, స్వార్థకుడి దగ్గరికి వెళ్ళండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి మీరు స్వార్థకు మేము లోపడుతున్నామని చెప్పి బాప్తిజం తీసుకోండి అని చెప్తుంటే, లాస్ట్ మూమెంట్ లో చెప్తే అది ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిన, వీళ్ళు బాప్తిజం తీసుకోబోతుండగా అప్పుడే వచ్చేసాడు ప్రభువు. రక్షణ లేదు వీళ్ళకి, రక్షణ లేదు. చూడండి వెంటనే ఎలా త్రుటిలో శ్రద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడిగారు. అయ్యా మేము కూడా బాప్తిజం తీసుకొని నీళ్ళలోంచి వస్తున్నామయ్యా, కొద్దిసేపు ఉంటే మేము బాప్తిజం తీసేసుకుంటామయ్యా అని వస్తున్నారనమాట. వస్తున్నా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. అంటే ఎట్లా, వాట్ ఎ గ్రేట్ మెసేజ్ ద లార్డ్ ఈస్ టీచింగ్ us. అంటే లాస్ట్ టైం గోల్ లాగా లాస్ట్ టైం సాల్వేషన్ ఉండదు, లాస్ట్ మూమెంట్ లాస్ట్ మినిట్ గోల్స్ ఉంటాయి కదా. లాస్ట్ టైం వరల్డ్ కప్ మనం చూసాం కదా, లాస్ట్ టైం వరల్డ్ కప్ లో చూసినప్పుడు లాస్ట్ మినిట్ గోల్ వేసారు. అట్ ద టైమ్ ఐ వాస్ ఇన్ ఈజిప్ట్, నేను ఐ వాస్ టూరింగ్ హోలీ ల్యాండ్ ఇన్ ద ఇయర్ 2022 అనుకుంటాను. అప్పుడు నేను ఈజిప్ట్, ఐ వాస్ ఇన్ ఈజిప్ట్ ఇన్ కైరో. పెద్ద స్క్రీన్ లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతారులే, ఐ డోంట్ రిమెంబర్ ద టీమ్స్, ఫ్రాన్స్ అండ్ అర్జెంటీనా మేబీ, ఫ్రాన్స్ అండ్ అర్జెంటీనా పెనాల్టీ లాస్ట్ మినిట్ ఇదిగా వాళ్ళు లాస్ట్ మినిట్ గోల్ వేసారు. ఐ వాస్ రియల్లీ షాక్. మా నాన్న ఎప్పుడు చెప్తుంటారు, లాస్ట్ మినిట్ వరకు యూ హ్యావ్ టు ట్రై, లాస్ట్ మినిట్ వరకు నువ్వు యూ హ్యావ్ టు ట్రై అన్నాడు. ట్రై అని చెప్తూ ఉంటాడు. మా ఫాదర్ వాస్ ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్తూ ఉంటాడు. ఓ లాస్ట్ మినిట్ గోల్ ఇదే అని నేను అప్పుడు అర్థమైంది. కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పటికి అది పనిచేయదు, యాక్సిడెంటల్, ఫ్లూక్, లాస్ట్ మినిట్ అవన్నీ ఉండవు. యూ హ్యావ్ టు ప్రిపేర్. The gospel should be heard and you should believe it, you should repent and you should confess and you need to get into the waters of baptism to get your sins forgiven. ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో వెళ్ళి మేము అమ్ముతున్నాం, ఆ అమ్మే వాళ్ళ దగ్గర మేము కొనుక్కుంటామంటే పనిచేయదు. యూ కెనాట్ బై సాల్వేషన్. అక్కడ చెప్తున్నాను అర్థం ఏంటంటే, మీరు వెళ్ళి కొనుక్కోండి అంటే కొనుక్కోవడానికి వెళ్ళిన పని జరగదు. ఏమైంది అక్కడ అంటున్నాడు ప్రభు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి 13 వచనం చూస్తా, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. వాచ్ దేర్ ఫర్ యు నో నైదర్ ద డే నార్ ద అవర్ వేర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమత్. కాబట్టి ఎంతో అమూల్యమైనటువంటి సంభాషణ చేసుకున్నాం ఈరోజు కదా. నిజంగా మీరు అమూల్యమైనటువంటి స్క్రిప్చర్స్ మీరు నా హెచ్కేఎల్ గ్రంథంలో చెప్పారు. Father's righteousness is father's righteousness. Son's righteousness is son's righteousness. Father's it is not transferable. So salvation is not transferable. Salvation also like that. Salvation is for yourself. Same. Salvation also holds the same. No, it's not transferable. It's not transmitted to anyone. So, no. Wonderful point ఈ రోజు నేర్చుకున్నాం కదా ప్రియమైన సహోదరులారా. కాబట్టి salvation is not transferred. Your father's salvation doesn't belong to you. Your mother's salvation doesn't belong to you. Nor your salvation belongs to your children. కాబట్టి మన రక్షణ కొరకు మనము ఎలా ఉండాలంటే, అపోస్తుల కార్యం 17:30 చెప్పి నేను కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ ఎవ్రీ వన్ ఆఫ్ us కమ్ టు ద రిపెంటెన్స్. మనం మారుమనసు పొందని దేవుడు ఆజ్ఞాపించును. ఫర్ గాడ్ కమాండ్స్, ఇట్స్ ఏ కమాండ్, నాట్ అన్ అడ్వైజ్. ఇది ఒక సలహా కాదు, ఇట్స్ ఎ కమాండ్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ యు మే ఫేస్, యు హ్యావ్ టు ఒబే. కాబట్టి ఎంతో అమూల్యమైనటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. దేవుడు అమూల్యమైన సమయాన్ని ఇచ్చాడు. ప్రభు చిత్తమైతే మరొక టాపిక్ తో మరలా మనం కలుద్దాం అన్న. చాలా సంతోషం, ఈ రోజు మీ అమూల్యమైన సమయాన్ని స్టూడియోకి వచ్చి మీరు వెచ్చించారు, అమూల్యమైన విషయాలు మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ వందనాలు.